Welcome to Sai Master Academy, Maths 2A, chapter number 2, De Moivre's theorem. దీని వెయిటేజ్ వచ్చేసి ఒక లాంగ్ ఆన్సర్ 7 మార్క్స్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ లాంగ్ ఆన్సర్స్. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి, అలానే కానీ ఫస్ట్ లాంగ్ వెరీ షార్ట్ అలా కాదు. సో లాంగ్ ఆన్సర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే అందరూ పిల్లలు సెలెక్ట్ చేసుకునే లాంగ్ ఆన్సర్లో ఇదొకటి, De Moivre's థీరం. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అలా కొన్ని ఉన్నాయి. సో అందులో ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి అండ్ ద సేమ్ డే ప్రాక్టీస్ చేయండి. సేమ్ డే చూడకుండా ఎగ్జామ్ రాయండి. ఒక క్వశ్చన్ ఒకటే మోడల్లో ఉంటాయి. సో De Moivre's థీరంకి కాంప్లెక్స్ నెంబర్స్కి వెరీ క్లోజ్ రిలేషన్. అంతా కాంప్లెక్స్ నెంబర్స్, ఇక్కడ కూడా రియల్ అండ్ ఇమాజినరీ అనమాట. వాట్ ఈస్ De Moivre's థీరం? సో డెఫినేషన్ అనుకోవచ్చు, లేకపోతే స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో De Moivre's థీరం ఏంటంటే, cos theta plus I sin theta whole power n ఉంటే we can write cos n theta plus I sin n theta. ఇది De Moivre's థీరం స్టేట్మెంట్. దీన్ని ప్రూవ్ చేయొచ్చు, ప్రూఫ్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ప్రూఫ్ ఎక్కువ అడగలేదు, బట్ ఈ థీరం స్టేట్మెంట్ అనేది మొత్తం చాప్టర్ని యూజ్ చేసుకుంటాం, దీన్ని యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ π/2 ఉందనుకోండి, లేదా హోల్ పవర్ 6 ఉందనుకోండి, లేదా హోల్ పవర్ 3 ఉందనుకోండి. బై యూజింగ్ De Moivre's థీరం పవర్ని ఎలిమినేట్ చేస్తున్నాం మనం. చూసారా, చూడండి, ఇక్కడ పవర్ని ఎలిమినేట్ చేసి టీటాకి మల్టిప్లై చేస్తున్నాయి. ఎన్ టీటా ఎన్ టీటా, ఎన్ ఇక్కడికి వచ్చేసింది, ఎన్ ఇక్కడ లేదు ఎన్. సో ఇప్పుడు పవర్లో సపోజ్ లాంబ్డా ఉందనుకో, కాస్ లాంబ్డా టీటా ఐ సైన్ లాంబ్డా టీటా, ఇలా రాస్తే De Moivre's థీరం అనమాట. సో ఎక్కడైనా మనకి ఇలా వచ్చింది క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే, దెన్ వీ కెన్ రైట్ బై యూజింగ్ De Moivre's థీరం వీ కెన్ రైట్ దిస్. అండర్స్టాండ్? ఇదొకటి. తర్వాత ఒక కాంప్లెక్స్ నెంబర్ని De Moivre's థీరంలోకి, అంటే De Moivre's లోకి ఎలా మార్చొచ్చు అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దీన్ని కంటిన్యూషన్ చూద్దాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ఐ సైన్ ఎన్ థీటా అనేది De Moivre's థీరం కదా. సో వీడికి కూడా ఒక చిన్నది ఇచ్చాడు. అంటే ఇప్పుడు చూడండి, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సేమ్ De Moivre's థీరం అప్లై చేయడమే. కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా ఎలా సార్ అంటే, సైన్కి నెగిటివ్ పాజిటివ్ రాదు, అర్థమవుతుందా? సైన్ నెగిటివ్కి నెగిటివే, కానీ కాస్కి నెగిటివ్ కూడా పాజిటివే, నెగిటివ్ కూడా పాజిటివే. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది, ఓకేనా? z ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్సేగా. మీకు ఆల్రెడీ చెప్పా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంటే దాని ఇన్వర్స్ ఏమవుతుంది? కాస్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా, ఐ సైన్ థీటా ఓన్లీ ఫర్ కాస్ థీటా ఐ సైన్ థీటాకే, నాట్ ఫర్ ఆల్. ఎందుకంటే యాక్చువల్గా ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి అంటే, a/a² ప్లస్ b² మైనస్ b/ లేదా ఇలా రాసుకోవచ్చు మైనస్ IB/a² ప్లస్ b². ఇది ఫార్ములా. బ్రాకెట్ తీసేస్తాయి కాంప్లెక్స్ నెంబర్లో. a/cos θ a² ప్లస్ b² cos² sin² 1 మైనస్ b అంటే sin θ మళ్ళీ sin² cos² 1. ఓన్లీ ఫర్ sin θ cos θకి మీరు ప్లస్ ఉంటే డైరెక్ట్గా మైనస్ రాసుకోవచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫార్ములా, ఓకేనా? యా, నెక్స్ట్ అది కూడా చెప్పా, ఫర్ n ఈజ్ అన్ ఇంటీజర్ కాబట్టి. అండ్ ఆల్రెడీ యూ నో వాట్ ఈస్ దట్ కాస్ థీటాని మనము కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని వీ కెన్ రైట్ లైక్ వాట్ సిస్ థీటా అని ఆల్రెడీ మీకు చెప్పా, గుర్తుందా? సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నావు, సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 ఇంటూ సిస్ థీటా 3. ఆల్రెడీ మీకు చెప్పా ఏం రాయొచ్చు, దీన్ని ఏం రాయొచ్చు, సిస్ ఆఫ్
θ1 ప్లస్ θ2 ప్లస్ θ3 సిస్ θ అంటేనే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ ఇస్ సిస్ θ. అర్థమవుతుందా? సో ఇలా మూడే కాదు, 4 ఉండని 5 ఉండని ఏదన్నా కూడా మళ్ళీ మనకి ఇలాంటి ఫార్ములా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ వన్ ప్రాపర్టీ ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్స్, అది కూడా మీకు చెప్పేసాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ కమ్ టు మీకు ఏం చెప్పా ఇందాక, నేను ఒకటి చెప్పా. ఏం చెప్పా? ఒక కాంప్లెక్స్ నెంబర్స్ ని డిమోస్లోకి ఎలా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ z ఈక్వల్ టు a plus ib is a complex number, then how we can convert into de Moivre's theorem? Remember, ఆల్రెడీ మనకు వచ్చింది, మీకు గుర్తుకు లేదు ఎక్కడంటే పోలార్ ఫామ్ లో వచ్చింది. ఓకే, యా, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఏంటి? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్. ఎలా కన్వర్ట్ చేస్తే నేను చెప్తున్నా. సో వీ నో ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ కదా, ఏ ప్లస్ ఐబి కాకుండా ఏదైనా ఉన్నాయండి, ఎనీథింగ్, ఎనీ కాంప్లెక్స్ నెంబర్, ఫస్ట్ యూ హావ్ టు ఫైండ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్, అంటే రియల్ ఇమాజినరీ స్క్వేర్ కనుక్కోవాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, ఈ రియల్ అండ్ ఇమాజినరీ స్క్వేర్ పార్ట్ ఏదైతే ఉందో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి కాంప్లెక్స్ నెంబర్ ని. సి ఇలా మల్టిప్లై అండ్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సేమ్ ఏ ప్లస్ ఐబి వస్తుంది. వచ్చాక ఏం చేయాలంటే, ఈ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే ఉంటుంది, దీన్ని దీనికి డినామినేటర్ గా రాయాలి. ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఇది ఆర్, ఇది కాస్ థీటా, ఇది సైన్ థీటా. సో ఇట్ విల్ బికమ్ వాట్? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేదే మనకు కావాల్సింది డిమోస్ థీరంలో. ఇప్పుడు దీనికి పవర్ ఏదన్నా అప్లై చేయొచ్చు కదా డిమోస్ థీరంలో. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ డిమోస్లోకి ఎలా మార్చాలంటే, రియల్ అండ్ ఇమాజినరీ రూట్ చేసి స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసి ఇలా మార్చుకోవాలి. ఓకే, సో ఎనీ డౌట్ ఇక్కడ? డౌట్ ఉందా? లేదంటే మనం ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. ఏం చేద్దాం? ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. m and n are integers and x equal to cos alpha plus I sin alpha, y is equal to cos beta plus I sin beta. Then prove that, first one, x power m into y power m plus 1 by x power m into y power m. సారీ, రెండు ఎంలు కాదు, ఒకటి m ఒకటి n. ఓకేనా? x power m y power n, ఎస్, యా, ప్లస్ 1 by x power m y power n. అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నాడు, ఏంటది? సేమ్ కాకపోతే మైనస్. సో ఈ రెండు కనుక్కోమని అంటున్నాడు. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ చూడండి. మనకు అవసరం ప్లేస్. సో ఫస్ట్ గివెన్ ఎక్స్ పవర్, గివెన్ ఓన్లీ ఎక్స్ కదా, ఏమిచ్చాడు? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. కానీ పవర్లో ఏం కావాలంట వాడికి? క్వశ్చన్లో హోల్ పవర్ ఎం కావాలంట. ఎక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్ పవర్ ఎం రాస్తున్నాను. బై డి మోయిస్ థీరం పవర్ ఎప్పుడు కూడా యాంగిల్ మల్టిప్లై అవుతుందిగా. సో బై డి మోయిస్ థీరం వీ కెన్ రైట్ వాట్? కాస్ ఎం థీటా ప్లస్ ఐ సైన్ ఎం థీటా. ఎనీ డౌట్? ఎం ని అంటే పవర్ ని యాంగిల్ కి మల్టిప్లై చేసాం, అంతకుమించి ఏం చేయలేదు, ఎందుకంటే డి మోయిస్ థీరం అదే చెప్తుంది మనకి. సో ఆఫ్టర్ దట్ y పవర్ n అంటుండి, ఇక్కడ y పవర్ n, అన్నిట్లో y పవర్ n ఉంది, y ఉంది కదా. కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ n, విచ్ విల్ బికమ్ వాట్? బై డి మోయిస్ థీరం కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. ఎనీ డౌట్? సేమ్ బై డి మోయిస్ థీరం. ఇది ఎక్స్ పవర్ m కదరా. నువ్వు వాట్ అబౌట్ 1 by x పవర్ m? సో రెసిప్రోకల్ అంటే ఇగో z కి z ఇన్వర్స్ కి డిఫరెన్స్ మీకు ఇచ్చాను నేను. ప్లస్ ఉంటే
మైనస్ ఉంటుంది. అది కాస్ సైన్ ఉన్నప్పుడు అని చెప్పాను కదా, అదే ఉంది కాబట్టి 1/x power m విల్ బికమ్ వాట్, కాస్ m theta మైనస్ I sin m theta. ఎనీ డౌట్? వాట్ అబౌట్ 1/y power n? దీనికి మళ్ళీ రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది, కాస్ n theta మైనస్ I sin n theta వచ్చేసిందా? సో ఈ నాలుగే, ఎందుకంటే ఈ నాలుగే ఉన్నాయి, x power m ఉంది, y power n ఉంది, 1/, కూడా ఉంది, 1/, కూడా ఉంది కాబట్టి రాసి పెట్టుకున్నాం. వాడు ఏమంటుండే ఈ క్వశ్చన్ లో అంటే ఫస్ట్ బిట్ లో x power m ఇంటూ y power n కావాలి అంటున్నాడు. x power m ఇంటూ y power n కావాలి. సో x power m y power n ఈ రెండు ఏం చేయమంటున్నాడు, వాడు మల్టిప్లై చేయమంటున్నాడు. మల్టిప్లై చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్ కదా, అంతే కదా, దిస్ ఇంటూ దిస్ కదా. సో కాస్ m theta I sin m theta, ఇగో కాస్ theta ప్లస్ I sin theta ఏంటి, సిస్ theta. మరి కాస్ m theta ప్లస్ I sin m theta అంటే సిస్ m theta కదా. theta ఉంటే theta, m theta ఉంటే m theta, n theta ఉంటే n theta, వినరా. అండ్ y పవర్ n అంటే ఇదే కదా, ఇంటూ దీన్ని కూడా రాసుకోవచ్చు సిస్ n theta. ఎనీ డౌట్? అరే ఆల్ఫా బీటల్ కదా, ఓకే నో ప్రాబ్లం. ఏదైనా ఏమైతుంది లేరా, అంతా ఒకటేగా. ఇది ఆల్ఫా, నేను డైరెక్ట్ ఫార్ములా పెట్టాను. యా థ్యాంక్ యూ. సో సి, సో ఇదేమో ఎం ఆల్ఫా కదా, ఇది కూడా ఎం ఆల్ఫా కదా, అండ్ ఇది ఎన్, ఇది ఇది ఇది. సో ఇక్కడ సిస్ ఎం ఆల్ఫా, సిస్ ఎన్ బీటా. ఎనీ డౌట్? సో సిస్ theta 1 సిస్ theta 2 ఈజ్ సిస్ theta 1 ప్లస్ theta 2 ఉంది మన దగ్గర. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ theta 1 అంటే ఎం ఆల్ఫా ప్లస్ theta 2 ఎన్ బీటా. ఎనీ డౌట్? సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో డౌట్ కదా. సో ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండింటిలో ఉంది. కానీ ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ అనేది రెసిప్రోకల్ ఉంది, ఇక్కడ డివిజన్ 1/, ఉంది. సో వీ కెన్ రైట్ 1/x పవర్ ఎం వై పవర్ ఎన్. సి ఎక్స్ పవర్ ఎన్ ఇదైతే దాని రెసిప్రోకల్ మైనస్ వచ్చింది, వై పవర్ ఎన్ ఇదైతే దాని రెసిప్రోకల్ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. మరి ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్ ఇదైతే దాని రెసిప్రోకల్ కూడా మైనసే కదా వస్తుంది. అంటే ఏమైతుంది, ఇట్ విల్ బికమ్ వాట్, సిస్ ఆఫ్ ఎం ఆల్ఫా మైనస్ ఎన్ ఆల్ఫా. అర్థమైందా ఇది? సిస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్, సారీ వెయిట్, మైనస్ వస్తుంది కదరా, మైనస్ వస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ మనం ఇలా రాసుకున్నాం, మైనస్ పెట్టి రాసుకోవడం కంటే కూడా. సో ఇక్కడ ఏంటి, సిస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా కదా, దీన్ని మనం ఇలా రాయొచ్చా? ఒకసారి చూడండి, నేను రాస్తున్నా కరెక్ట్ గా అది చెప్పండి. కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా రాయొచ్చా? కెన్ యూ రైట్ దిస్? ఎందుకంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటేనే సిస్ థీటా. ఇప్పుడు దానికి రెసిప్రోకల్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఏంటది, కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. అర్థమవుతుంది మోక్షిత్? అర్థమవుతుందా? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే దీన్ని దీన్ని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేద్దాం. x పవర్ m y పవర్ n ప్లస్ 1/x పవర్ m y పవర్ n, ఇదే కదా వాడు అడిగిన క్వశ్చన్. విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, వాట్ ఈస్ ఇట్, కాస్ ఆఫ్ m ఆల్ఫా ప్లస్ n బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ m ఆల్ఫా ప్లస్ n బీటా ప్లస్ ఇది అంటే ఇక్కడ ఉంది కాస్ ఆఫ్ m ఆల్ఫా ప్లస్ n బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ m ఆల్ఫా ప్లస్ n బీటా. సో ఈ నెగిటివ్ ఐ ఇమాజినరీ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మిగిలిన ఆన్సర్ ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మిగిలిపోయింది, ఎందుకంటే అదొకటి ఇదొకటి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ లో ఏమంటున్నాడు, సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు రా. ఎక్స్ పవర్ ఎం వై పవర్ ఎన్ మైనస్ 1/x పవర్ ఎం వై పవర్ ఎన్ అంటే ఏమైతుంది, సేమ్, బట్ ఇక్కడ మైనస్ వస్తే ఇది ప్లస్ అయిపోతుంది. అంటే కాసులు రెండు క్యాన్సిల్ అయితే సైన్లు వస్తాయి ఇప్పుడు ఆన్సర్. సో దట్ ఈస్ కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్, సో మైనస్ దిస్ కదా, సో ఇది రాస్తున్నాం ఇక్కడ
కాకపోతే దీనికి మైనస్ అప్లై చేస్తే ఇది మైనస్ అవుతుంది. కాస్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఇది ప్లస్ అవుతుంది. ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అవుతుంది. ఎనీ డౌట్? సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి, రియల్ క్యాన్సిల్ అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్? 2 times ఆఫ్ ఐ సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఇక్కడ ఒక కన్క్లూజన్ నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని దాని ఇన్వర్స్ని అంటే డిమోస్ థీరంలో చెప్తున్నా యాడ్ చేస్తే, ఈ ప్రాపర్టీ ఆల్రెడీ రాసుకున్నాం మనం, యాడ్ చేస్తే ఇగో ఇది దాని ఇన్వర్స్ని యాడ్ చేస్తే రియల్ మిగిలిపోతుంది. 2 times ఆఫ్ రియల్ పార్ట్ మిగిలిపోతుంది కదా. అదే ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే 2 times ఆఫ్ ఇమాజినరీ పార్ట్ మిగిలిపోతుంది. 2 times ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దట్ డిమోస్ పార్ట్ మిగిలిపోతుంది. అర్థమవుతుందా? యాడ్ చేస్తే రియల్ వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఇమాజినరీ వస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫస్ట్ క్వశ్చన్. ఇది ఎక్కువసార్లు ఎప్పుడు ఎగ్జామ్లో అయితే అడగలేదు, ఒక్కసారి ఏమో అడిగినట్టున్నారు. నౌ కమ్ టు వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్ నెంబర్ 2గా కన్సిడర్ చేస్తున్నా నేను. మీకు ఎక్కడైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. సో ఏంటంటే ఆ క్వశ్చన్, సో ఇది జాగ్రత్తగా వినండి. ఇదే మోడల్లో మళ్ళీ మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను నేను. చాలా ఈజీగా సింపుల్గా 7 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2గా కన్సిడర్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే if n is a positive integer, n is a positive integer, why ఇది కదా మనం ఇది మార్చలేదా? if n is a positive integer, ఏం చేయాలంటే then show that 1 plus I whole power n, 1 plus I whole power n, 1 minus I whole power n is equal to 2 power n plus 2 by 2, 2 power n plus 2 by 2 do cos n pi by 4, cos n pi by 4. This is second question. Third question ఏంటంటే n is a positive integer, same process. n is a positive integer, then show that question ఏంటి? 1 plus I whole power n plus 1 minus I whole power n, సేమ్ ఇక్కడ కూడా అంతేనా? 1 ప్లస్ ఐ కాదు, ఒక్క నిమిషం, ఇది ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్. 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ కాదు, అది 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n, 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n is equal to 2 power n plus 1, 2 power n plus 1 cos of n pi by 2, n pi by 2. రెండు సిమిలర్ క్వశ్చన్స్. ఓకే, ఇది చేసి అది వచ్చినట్టు, అది చేసి ఇది వచ్చినట్టు. సో ఈ మోడల్ క్వశ్చన్సే మనకు అన్నీ ఉంటాయి అన్నట్టు. బాగా జాగ్రత్తగా వినండి. ఓకే, అరే నువ్వు జాగ్రత్తగా విను. 5 సిటప్లు తీస్తావా? ఓకేనా? వింటున్నావా? సో సొల్యూషన్ మనకి ఇచ్చింది ఇక్కడ ఏంటి అంటే డిమోస్ పార్ట్ కాకుండా, అంటే కాసైన్ సైన్ థీటా రాకుండా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, 1 ప్లస్ ఐ ఇచ్చాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఏ ప్లస్ ఐబి ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ ప్లస్ ఐబి ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి, √a²b² కనుక్కొని దాంతో మల్టిప్లై డివైడ్ చేయాలని మీకు చెప్పాను నేను. సో ఇక్కడ కూడా ఏ ప్లస్ ఐబి ఫామే ఇచ్చాడు, అంటే 1 ప్లస్ ఐ ఇచ్చాడు కదా. ఓకే, లెట్ z ఈక్వల్ టు 1 ప్లస్ ఐ అనుకుందాం. దీంట్లో రియల్ ఎంత? 1. ఇమాజినరీ పార్ట్ ఎంత? 1. అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. అప్పుడు a² ప్లస్ b² చేస్తే 1² ప్లస్ 1² ఎంత అవుతుంది నీకు? రూట్లో √2 అవుతుంది. ఇదంతా రఫ్ వర్క్. అంటే √2తో దీన్ని మల్టిప్లై డివైడ్ చేసుకోవాలి. ఓకేనా? నౌ 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు √2 by √2 ఇంటూ 1 ప్లస్ ఐ. ఎనీ డౌట్? విచ్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ని మాత్రమే మనము ఇన్సైడ్ పంపించాం, అక్కడ కూడా అంతే. 1 by √2 ప్లస్ ఐ ఇంటూ 1 by √2 రాసుకోవచ్చా? ఐ అంటే కోఎఫిషియంట్ 1, b1 రాసుకున్నాగా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ 1 by √2ని cos 45 రాయచ్చా? cos 45 వాల్యూ ఎంత? 1 by √2 అండ్ ప్లస్ ఐ. దీన్ని ఏం రాయాలి? sin 45 రాయాలి. మళ్ళీ cos 45 రాయద్దు, ఎందుకంటే cos θ ప్లస్ ఐ sin θ ఫార్మ్. సేమ్ ఉండాలి కదా, cos θ ప్లస్ ఐ sin θ. సో ఇది మనకు 1 ప్లస్ ఐ బదులు వచ్చింది.
వాడేమంటున్నాడు, సారీ ఫర్ రింగ్, వాడేమంటున్నాడు అంటే 1+i² అడుగుతున్నాడు. 1+i² అడుగుతున్నాడు అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ √2 ఇంటూ cos π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ n ఎంత, అది వాడు అడుగుతున్నాడు. సేమ్ మైనస్ కూడా అడిగి రెండు యాడ్ చేయమని అంటున్నాడు. సో పవర్ n ఈజ్ పవర్ ఫర్ బోత్ ఫంక్షన్స్ కదా, బోత్ టర్మ్స్ కదా, కాబట్టి సపరేట్గా అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ √2 హోల్ పవర్ n ఇంటూ cos π/4 ప్లస్ i sin π/4 పవర్ n. ఎనీ డౌట్? ఇప్పుడు ఇక్కడ బై డిఎంటి డిమోస్ థీరం ఇవన్నీ ఇక్కడ మల్టిప్లై చేయొచ్చుగా, సేమ్ డిమోస్ థీరం లాగా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √2 పవర్ n అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ n, అది రూట్ అంటే 1/2 పవర్. అండ్ ఇక్కడ డిమోస్ థీరం అప్లై చేస్తే కాస్ పవర్ n కాబట్టి n π/4 i sin n π/4. ఎనీ డౌట్? which can be written as last one more step 2 power 1/2 into n అంటే 2 power n/2 కదా, ఇది n/2 కదా. అండ్ ఇక్కడ బ్రాకెట్ లో సేమ్ cos n π/4 ప్లస్ i sin n π/4 ఈక్వేషన్ నెంబర్ 1. ఎనీ డౌట్? సిమిలర్లీ 1 - i హోల్ పవర్ 1 - i ఇంకోటి n విల్ బి ప్లస్ బదులు మైనస్ రాయండి, 2 పవర్ n/2 ఇంటూ cos n π/4 minus i sin n π/4 ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు వాడు, యాడింగ్. సో 1 + 2, therefore 1 + i హోల్ పవర్ n 1 + i హోల్ పవర్ n plus 1 - i హోల్ పవర్ n will become adding these two కదా. సో యాడ్ చేయండి, 2 power n/2 into cos n π/4 i sin n π/4 plus 2 power n/2 into cos n π/4 minus i sin n π/4. Any doubt? Taking 2 power n/2 common, cos n π/4 ప్లస్ i sin n π/4. సార్ ఎలా కామన్ వచ్చింది సార్, ఈ రెండింటిలో సేమ్ ఉంది కూడా కామన్ తీసారు, కంటిన్యూ చేయండి. ప్లస్ cos n π/4 మైనస్ i sin n π/4, ఈ రెండు ఏమైపోయినాయి. సో విచ్ ఈస్ 2 power n/2 ఇంటూ దిస్ ఈస్ 2 times ఆఫ్ cos n π/4 రాసుకోవచ్చా మిస్టర్ మోక్షిత్? ఎందుకంటే ఇది 1 ఇది 1, టోటల్ ఎన్ని టైమ్స్ ఉంది 2. సో 2 పవర్ ఎంత 1. సో ఈ రెండు బేసులు సేమ్ కాబట్టి యాడ్ చేస్తే 2 పవర్ n/2 ప్లస్ 1 cos n π/4. ఎల్సిఎం చేసి 2 ఇటు వచ్చేస్తుంది, 2 పవర్ n ప్లస్ 2/2 cos n π/4 ఇస్ ద ప్రూఫ్. మనకు కావాల్సిన ప్రూఫ్ కూడా అదే. అండర్స్టాండ్? అర్థమైందా? నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడు. సో ఇక్కడ క్వశ్చన్ కూడా వాడు సేమ్ అడుగుతున్నాడు, దీన్ని యాడ్ చేయండి అది చూపించమని అడుగుతున్నాడు. సో ముందు నేను ఇక్కడ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కూడా కొంచెం షార్ట్ కట్లో చెప్తుంటా, చూడండి. సొల్యూషన్ 1 + iగా ఇక్కడ కూడా అంటే 1 + i అంటే z ఇదే 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 సేమ్ 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 ఇక్కడ దాకా సేమ్, కానీ పవర్ మారింది. పవర్ ఎంత 2n. సో ఐఎమ్ రైటింగ్ 1 + i is equal to √2/√2 into 1 + i is equal to √2 into 1/√2 plus i into 1/√2 which is equal to √2 into cos π/4 plus i sin π/4. Any doubt? Same ikkada varaku ide. Now 1 + i whole power 2n is asking kada. So that is √2 power 2n into cos π/4 plus i sin π/4 whole power 2n. Any doubt? మళ్ళీ బై డిమోస్ థీరం కదా, బై డిఎంటి ఈ 2n మల్టిప్లై అవుతుంది నీకు. సో అప్పుడు ఏమైతుంది నీకు, దిస్ ఇస్ 2 పవర్ ఇక్కడ √2 అంటే 1/2, 1/2 హోల్ పవర్ 2n అంటే ఏంటి 2n/2, ఇది అంటే 2 పవర్ 2n/2 అండ్ దిస్ విల్ బి బై డిమోస్ థీరం కాస్ ఆఫ్ 2n మల్టిప్లై అవుతుంది 2n π/4 ప్లస్ i సైన్ ఆఫ్
2n pi by 4. Any doubt? So ఇక్కడ 2 1 2 2 cancel, 2 1 2 2 cancel, 2 2 cancel, which remaining part ఏంటంటే 2 power only ఏం మిగిలిపోయింది నీకు n ఇంటూ cos ఇక్కడ ఏం మిగిలిపోయింది n pi by 2 ఎందుకంటే 4 cancel అయింది 2 times ప్లస్ i sin ఏం మిగిలిపోయింది n pi by 2. This is equation number 1. Similarly 1 minus I whole power 2n will become what? 2 power n into cos of n pi by 4 2 minus I sin n pi by 2. Any doubt? వికే అడిగేది ఎనీ డౌట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు నౌ 1 plus I whole power 2n 1 minus I whole power 2n will become ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం కదా ఈ రెండింటిలో మళ్ళీ 2 power n కామన్ తీయచ్చు తీస్తే ఇక్కడ కూడా ఈ స్టెప్ స్కిప్ చేసిన మళ్ళీ నేను ఈ స్టెప్ రాస్తున్నా డైరెక్ట్ కామన్ తీసిన స్టెప్స్ కామన్ తీస్తే యూ హావ్ 4 టర్మ్స్ ఇన్ ద బ్రాకెట్ దట్ ఈస్ cos n pi by 2 plus I sin n pi by 2 cos n pi by 2 minus I sin n pi by 2. This one and this one will get cancelled, which is 2 power n into 2 cos n pi by 2, right? Only 2 power 1 got base still same what power side just 2 power n plus 1 వచ్చిందా 2 power n plus 1. So cos of what? n pi by 2. This is the proof. Understand? So ఈ రెండు క్వశ్చన్లు చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇదే మోడల్లో వస్తుంటాయి అన్నట్టు ఏదైనా ఒకటి కనుక్కొని సిమిలర్లీ ఇంకోటి రాస్తున్నాం మనం ఏం పెద్ద కష్టపడట్లేదు కదా డిమోస్టర్లో కన్వర్ట్ చేసుకోవడం తెలిస్తే సరిపోతుంది ఓకేనా అర్థమైందా దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 3 నౌ క్వశ్చన్ నెంబర్ 4 యా దిస్ ఇస్ ఓకే 4th ఓకే 5th ఓకే ఆల్రెడీ చెప్పేశాం మనం చెప్తాను just now I saw where right yeah so question see ఎగ్జాంపుల్ 4 లాగా ఇచ్చాడు ఇక్కడ కూడా మనకు లక్కీగా 4 నెంబర్ మ్యాచ్ అయిపోయింది ఏంటంటే ఇది ఇఫ్ n is an integer then show that n integer then show that 1 plus cos theta plus I sin theta whole power n 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 power n plus 1 cos power n of theta by 2 and cos n theta by 2. అబ్బా ఇంత దారుణంగా ఉందా అనుకుంటున్నారా చాలా ఈజీగా ఉంటుంది ఒకటే ప్రాసెస్ అన్నిటికీ అని చెప్పాను మీకు నేను ఒకటే ప్రాసెస్ దీనికి కూడా సేమ్ అలాగే చేయాలి కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి సొల్యూషన్లో వాడు ఇచ్చిన ఎల్హెచ్ఎస్ ఏంటంటే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అన్నాడు వాడు జనరల్గా మనకు డీమోస్ థియరంలో రెండే ఉంటాయి ఒకటి కాసు ఒకటి ఐ సైన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అండ్ ఎప్పుడు కాస్ రియల్ ఉంటుంది సైన్ ఇమాజినరీ ఉంటుంది సైన్ రియల్ ఇమాజినరీ ఓకే కానీ కాస్ ఒకటి ఉంటే చాలు 1 ఉంది మళ్ళీ అంటే దీన్ని వీ షుడ్ కన్వర్ట్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ తర్వాత పవర్ అప్లై చేయాలి ఎందుకంటే అప్పుడు డీమోస్ థియరం సాటిస్ఫై అవుతుంది సేమ్ పక్కనున్న ఆ పార్ట్ కూడా అంతే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఇక్కడ కూడా 3 ఉన్నాయి బట్ మనకు ట్రిగ్నామెట్రీ అనేది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే మన ఇష్టం ఉన్నట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ రిమైనింగ్ ఆల్ అదర్స్ సైన్ని అన్నింటిలో మార్చుకోవచ్చు కాసన్ అన్నింటిలో మార్చుకోవచ్చు టీటాని టీటా బై 2 టీటా బై 4 టీటా బై 3 2 టీటా 3 టీటా 4 టీటా సో అది బాగా ట్రిగ్నామెట్రీ మీద గ్రిప్ ఉండాలి మీకు ఫస్ట్ ఇయర్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మెన్షన్ చేశాను నేను ఒక 4 ఫార్ములాస్ మాత్రం మనల్ని వదిలిపెట్టేయరా అని చెప్పేసి మళ్ళీ రాస్తున్న 4 ఫార్ములాస్ అనేవి ఎందుకంటే అవి అంత ఇంపార్టెంట్ ఆ 4 ఫార్ములాస్ ఎప్పుడు మనతో వస్తుంటాయి ఒకటేమో 1 ప్లస్ కాస్ థీటా దిస్ ఈజ్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఇంకోటేమో 1 మైనస్ కాస్ థీటా
దిస్ ఈజ్ 2 sin square theta by 2. ఇంకొకటి 1 plus cos 2 theta which is only 2 cos square theta. ఇలా రాయడం కంటే ఫస్ట్ ఇది రాద్దాం, మీకు ఈజీగా గుర్తుంటుంది. 1 plus cos 2 theta 2 cos square theta 1 minus cos 2 theta 2 sin square theta 1 plus cos theta 2 cos square theta by 2 1 minus cos theta 2 sin square theta by 2. ఈ 4 ఫార్ములాస్ మనల్ని వదల బొమ్మరి టైప్లో వస్తుంటాయని చెప్పాను మీకు రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్. ప్లస్ ఉన్న ప్రతిసారి ఏమొస్తుందంటే కాస్లో ఆన్సర్ వస్తుంది, మైనస్ ఉన్న ప్రతిసారి సైన్లో వస్తుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో 2 అయితే ఉంది. ప్లస్ ఉండి కాస్ 2 టీటా వచ్చినా కాస్ టీటా వచ్చినా ఏదొచ్చినా ఆన్సర్ కాస్లో వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 టీటా ఉంది. 2 టీటా ఉన్న దగ్గర టీటా వస్తుంది. ఆన్సర్ చూడండి. 2 టీటా ఉంటే ఆన్సర్ ఏమొచ్చింది? 2 టీటా ఉంటే ఆన్సర్ ఏమొచ్చింది? టీటా ఉంటే ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉంటేనేమో కాస్, మైనస్ ఉంటేనేమో సైన్. టీటా ఉంటే టీటా బై 2, 2 టీటా ఉంటే టీటా. అండ్ అన్నిట్లో కామన్గా ఉన్నది ఏంటి? మళ్ళీ స్క్వేర్. ఫిక్సా? మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు, నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, 1 plus cos 2 టీటా బదులు ఏం రాయొచ్చు? సరే 1 plus cos టీటా బదులు ఏం రాయొచ్చు? 2 cos square టీటా by 2 రాయొచ్చు. మైనస్ ఉంటే సైన్ స్క్వేర్ రాయొచ్చు. మైనస్ ఎక్కడ లేదు, మనకు అవసరం లేదు. సో ఒకసారి ఇక్కడికి వచ్చేయండి. 1 plus cos టీటా బదులు నేనేం రాస్తున్నా అంటే ఏం రాయొచ్చు మనం ఫార్ములా నుంచి? 2 cos square టీటా by 2 ప్లస్ ఐ, ఇక్కడ ఏముంది? సైన్ టీటా. కానీ డిమోస్ థీరం ప్రకారం ఏంటంటే ఉంటే టీటా టీటా సేమ్ ఉండాలి. డిమోస్ థీరం ఏంటి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా కదా. సపోజ్ ఇక్కడ మీకు టీటా బై 2 ఉంటే ఇక్కడ కూడా టీటా బై 2 ఉంటేనే అప్పుడు ఇక్కడ టీటా బై 2 వస్తాయి. ఇందాక చేసాం మనం. సపోజ్ ఇక్కడ మీకు ల్యాండా ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి? అప్పుడే ఇక్కడ మీకు ల్యాండా అండ్ ల్యాండా ఎన్ ల్యాండా వస్తుంది. అంటే ఈ యాంగిల్ ఎప్పుడు ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? సేమ్ లేదు, అంటే డిమోజ్ రాదు. మరి ఎలా? మళ్ళీ ట్రిగ్నోమెట్రీ మనకు ఉందిగా, టెన్షన్ ఎందుకు? ఇందాక మనం ఏం చేసాం? టీటాని టీటా బై 2లోకి మార్చుకోలేదు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. సో అదేంటి అంటే సైన్ 2 టీటా ఫార్ములా, అది మీకు గుర్తుండాలి. ఓకే, సో దట్ ఆల్సో ఐఎమ్ రైటింగ్ హియర్. సైన్ 2 టీటా ఉందనుకోండి, 2 సైన్ టీటా కాస్ టీటా ఫస్ట్ ఇయర్లో వచ్చింది మనకి. అదే ఒకవేళ సైన్ టీటా ఉందనుకోండి, 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. దిస్ ఆల్సో షుడ్ రిమెంబర్ ఇట్ ఎనీ కాస్ట్. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? యా, నౌ కమ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు? సైన్ టీటా ఉంది, అంతేనా? ఏముంది మనకి? సైన్ టీటా ఉంది. సో సైన్ టీటాని ఈ ఫార్ములా యూజ్ చేసి, కింది ఫార్ములా యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. ఇప్పుడు అన్ని టీటా బై 2లోకి వచ్చినాయి హ్యాపీగా, నో ప్రాబ్లం. సేమ్ అప్లై చేయండి. 1 plus cos టీటా అంటే 2 cos square టీటా బై 2 మైనస్ ఐ 2 sin టీటా బై 2 cos టీటా బై 2 పవర్ n. ఎనీ డౌట్? లేదు. సో ఇక్కడ వీ కెన్ టేక్ వాట్ కామన్? 2. హియర్ ఆల్సో వాట్? 2. వీ కెన్ టేక్ 2 కామన్. ఇంకా కొంచెం అబ్జర్వ్ చేయండి. కాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే రెండింటిలోంచి ఒక కాస్ కూడా కామన్ చేయొచ్చు. చూసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కెన్ వి టేక్ కాస్ ఫ్రమ్ బోత్ టర్మ్స్? సో ఇక్కడ ఉంది, రెండు బ్లూలేనా రవై? ఇది వైట్ కదా. సో కాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీ కెన్ టేక్ కాస్ కామన్. సో 2తో పాటు కాస్ని కామన్ తీస్తున్నా, కానీ వాటికి పవర్ ఏముంది? n ఉంది. అంటే యూ షుడ్ టేక్ విత్ పవర్. వితౌట్ పవర్ బయటికి రాదు, ఇది పవర్లో ఉంది కదా. సో కాబట్టి వీ కెన్ టేక్ పవర్తో కామన్ తీస్తే 2 పవర్ గ్రీన్ పెట్ట ఎంత ఇబ్బంది పెడుతుంది బోర్డు.
సో వీ కెన్ రైట్ వాట్ 2 పవర్ n తీయచ్చు, కాస్ కూడా ఒకటి తీస్తున్నాం కాబట్టి కాస్ పవర్ n టీటా కూడా కామన్, టీటా బై 2 కూడా కామన్ తీస్తాం. ఓకేనా? సో ఆఫ్టర్ టేకింగ్ కామన్ ఇక్కడ 2 లేదు, ఒక కాస్ లేదు కాబట్టి ఇంకొక కాస్ టీటా బై 2 ఉందిరా, ప్లస్ ఐ ఉంది, 2 లేదు, ఒక కాస్ లేదు కాబట్టి సైన్ టీటా బై 2 ఉంది. ఎనీ డౌట్ రా? ప్లస్ ఇక్కడ కూడా కామన్ తీస్తున్నా నేను, 2 పవర్ n, ఒక కాస్ పవర్ n తో పాటు కామన్ వస్తుంది బై టీటా బై 2 యాంగిల్. ఇంకొకటి ఏముంది ఇక్కడ, కాస్ టీటా బై 2 ఉందా, మైనస్ ఐ సైన్ టీటా బై 2 ఓవర్ పవర్ ఎంత మళ్ళీ n. ఇప్పుడు దీనికి దీనికి డిఎంటి అప్లై చేయండి. అప్లై చేయొచ్చా? చేయొచ్చు. డిఎంటి ఏంటి, పవర్ మల్టిప్లై అవుతుంది యాంగిల్ కి. సో యూ విల్ గెట్ వాట్ 2 పవర్ n కాస్ n టీటా బై 2 ఇక్కడ ఉంది కాబట్టి మనం కామన్ తీసేయచ్చు. నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం. సో 2 పవర్ n cos power n theta by 2 applying De Moivre's theorem, this will be cos n theta by 2 plus I sin n theta by 2. Any doubt? n theta by 2 ఎలా వస్తుందో అర్థమైందా? De Moivre's theorem నుంచి n ఇక్కడికి వచ్చేసింది అంతే. ప్లస్ ఇక్కడ కూడా 2 పవర్ n cos power n theta by 2 బయటే ఉంది, మళ్ళీ బై అప్లైయింగ్ De Moivre's theorem cos n theta by 2 minus I sin n theta by 2 పవర్ వాట్ n. ఇంకా పవర్ ఎందుకు ఉంటుందిరా, సారీ పవర్ వచ్చేసింది, మల్టిప్లై అయిపోయింది, De Moivre's theorem తో అప్లై చేసేసాం. ఇప్పుడు మనము వీ కెన్ టేక్ దిస్ టర్మ్ కామన్ రా. కామన్ తీస్తే 2 పవర్ n ఇంటూ కాస్ పవర్ n టీటా బై 2 ఇఫ్ యూ టేక్ కామన్, బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇవి రెండు మిగిలిపోతాయి బ్రాకెట్ లో. ఈ రెండు కామన్ వచ్చేసినాయి కదా, ఇంతకుముందు అదే చేసాం మనం. సో కాస్ n టీటా బై 2 ఐ సైన్ n టీటా బై 2, ఇది మళ్ళీ కాస్ n టీటా బై 2 మైనస్ ఐ సైన్ n theta by 2. ఎనీ డౌట్? రెండు నెగిటివ్స్ ఏమైనాయి, క్యాన్సల్. సో ఇది ఎన్ని టైమ్స్ మిగిలిపోయింది, 2 టైమ్స్. సో 2 పవర్ n కాస్ పవర్ n theta by 2 ఇంటూ 2 ఇంటూ కాస్ n theta by 2 కదా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ రెండు హ్యావింగ్ సేమ్ బేసిస్ కాబట్టి పవర్స్ యాడ్ అయితే దట్ ఈస్ 2 పవర్ ఇక్కడ n ఉంది ప్లస్ ఉంది n ప్లస్ 1 అండ్ కాస్ పవర్ n theta by 2 అండ్ దిస్ ఈస్ కాస్ n theta by 2. ప్రూఫ్ వచ్చిందా రవర్ధన్? చూసుకో, వచ్చిందా? సో దిస్ ఇస్ ద ప్రూఫ్. అండర్స్టాండ్? సో ఈ మోడల్లో ఒక వీడియో చేసి ఆపేద్దాము, మోడల్ మారినాక వేరే క్వశ్చన్ చేసేద్దాం. ఓకేనా? ఓకే 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 క్వశ్చన్ ఉండాలి రా ఒకటి, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఎస్, listen carefully. Model is not changing. So quadratic equations idea ఉంది కదా మీకు, జనరల్ గా రూట్స్ కనుక్కోవడం వచ్చు కదా, వచ్చారా అదా? యా. సో ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ a quadratic equation. ఏంటి ఆ quadratic equation అంటే x square minus 2x plus 4, x square minus 2x plus 4 equal to 0. Then for any n belongs to natural numbers, show that alpha power n plus beta power n is equal to 2 power n plus 1 cos of n pi by 3. ఎస్, ఆల్ఫా బీటా బదులు ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ, ఇక్కడ కూడా 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ ఇచ్చిన ఆల్ఫా బీటా బదులు. ఆన్సర్లు మళ్ళీ అవే వస్తున్నాయి, మొత్తం అన్నిట్లో ఆన్సర్ క్లాసే వస్తుంది. ఎందుకంటే ప్లస్ చేస్తే క్లాసు, మైనస్ చేస్తే సైన్ అని ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఇక పాజిటివ్ రావాలంటే ప్లస్ చేస్తే ఏంటి, రియల్ వస్తుంది కాసు, మైనస్ చేస్తే ఏంటి, ఇమాజినరీ వస్తుంది. ఆల్రెడీ వి డిస్కస్ స్టార్టింగ్ లో. కానీ ఆల్ఫా బీటాలు ఏంటో ఇవ్వలేదే, 1 ప్లస్ ఐయా 1 ప్లస్ 2 1 ప్లస్ ఏ ఇవ్వలేదు. కానీ వాడు ఈ మెన్షన్ ఆల్ఫా బీటా ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ కదా, అంటే దాని రూట్స్ కనుక్కుంటే ఆల్ఫా బీటాలు వస్తాయి. వాట్ ఈస్ ద ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీనికి రియల్ రూట్స్ లేవు, బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ వస్తుంది, అంటే ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అంటే ఫార్ములా ఉందిగా, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయాలి. వాట్ ఈజ్ ఏ వాల్యూ ఇక్కడ, బి మైనస్ 2 సి 4. Therefore the roots are
minus b plus or minus root over b square minus 4ac by 2a idega. So which is equal to minus b, minus into minus, plus 2 plus or minus root over b square minus 4ac. దాని ముందే b square minus 4ac కనుక్కుంటున్నా నేను. b square minus 4ac which is equal to b square అంటే ఎంత 2 square 4 minus 4 into a అంటే 1 c అంటే 4 కదా, which is equal to 4 minus 16 కదా, 4 4 జా ఎంత వస్తుంది minus 12 which is less than 0 అంటే రియల్ రూట్స్ రావు, ఫ్యాక్టరేషన్ కష్టం, అందుకని మనం ఫార్ములా వాడుతున్నాం ఇమాజినరీ రూట్స్ కనుక్కోవడానికి. సో ఇది ఎంత వచ్చింది రూట్ లో minus 12 వచ్చేసింది బై 2 into a, 2 into 1 2a. So what about root minus 12? See 2 plus or minus root over దీన్ని can we write minus 1 into 4 into 3 రాసుకోవచ్చా? 4 3 జా 12, 12 1 జా minus 12 by ఎంత 2 ఉంది. 4 ని if you write outside it will be 2. So which is equal to 2 plus or minus 2 మైనస్ అయ్యి ఉంది, మైనస్ 1 ఉంది, మైనస్ 1 అంటే ఎంతరా? సో రూట్లో ఐ స్క్వేర్ ఇంట్ అయ్యేగా, సో రూట్లో ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి 3a by 2. సో ఇక్కడ నువ్వు న్యూమరేటర్లో డినామినేటర్లో 2 కామన్ దిస్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 plus or minus I root 3 by 2, 2 2 cancel, 1 plus or minus I root 3 are the roots of this equation. Therefore మనము ఆల్ఫా బీటా రూట్ అనుకున్నాం కాబట్టి ఆల్ఫా 1 plus I root 3 అనుకుందాము, బీటానేమో 1 minus I root 3 అనుకుందాం. ఇప్పుడు 1 plus I root 3 ఆల్ఫా పవర్ n అంటే 1 plus I root 3కి n చేయాలి, అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, కాంప్లెక్స్ నెంబర్ నుంచి డిమోజ్లోకి మార్చుకున్నాం ఇందాక. సో రూట్ 2తో మల్టిప్లై డివైడ్ చేసినట్టు దానికి ఏం మల్టిప్లై డివైడ్ చేయాలో చెక్ చేద్దాం. వాట్ ఈజ్ ఏ 1, వాట్ ఈజ్ బి రూట్ 3, ఏ స్క్వేర్ అంటే 1, రూట్ 3 స్క్వేర్ అంటే 3, 1 plus 3 4, రూట్లో 4 అంటే 2. సో మళ్ళీ 2తో మల్టిప్లై డివైడ్ చేయాలి దీన్ని కూడా. అది ఎలానో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చేస్తున్నా చూడండి. రూట్ ఓవర్ 1 plus root 3 whole square 3, that is nothing but root 4 which is equal to 2. 2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. సో ఆల్ఫా is equal to 2 by 2 into 1 plus I root 3. సో which is equal to 2 into 1 by 2 plus I root 3 by 2. ఎందుకంటే డినామినేటర్ మల్టిప్లై చేయాలి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా వీడియో ఫస్ట్ లో. సో which is equal to 2 into 1 by 2 అంటే కాస్ లో ఎంత 60 5 by 3. ఇంతకుముందు అలాగే రాసుకున్నాగా, గుర్తొచ్చిందా? ఇవి ఇక్కడ రాసుకున్నాం చూడు, ఇక్కడ రాసుకున్నాం 1 by root 2 cos 45, 1 by root 2 sin 45, ఇక్కడ కూడా రాసుకున్నాం 1 by root 2 cos 45, 1 by root 2 sin 45, అంటే సేమ్ యాంగిల్ రావాలి కదా మనకు, అందుకని చెప్పేసి. సో ఇక్కడ కూడా అంతే సేమ్ రాసుకోవాలి. 1 by 2 root 3 by 2 cos sin లో సేమ్ యాంగిల్ వచ్చేలాగా cos 30 plus I sin 30 కాదురా, cos 60 సారీ sin 60 అంటే which is 5 by 3, cos 60 1 by 2 sin 60 root 3 by 2. ఇది మనకు ఆల్ఫానే, వాడు అడిగింది ఆల్ఫా పవర్ ఎంత n which is 2 power n into cos of 5 by 3 plus I sin of 5 by 3 whole power n now by dmt. సో n మల్టిప్లై అవుతుంది కదా రెండింటికి, అంతేనా? dmt అంటే 2 power n into cos n pi by 3 plus I sin n pi by 3, equation number 1. This is what? Alpha power n. Now beta power n చేద్దాం. So same process రా, therefore beta power n will become similarly అని పెట్టండి, సేమ్ రాయండి, కాకపోతే మైనస్ 2 power n into cos n pi by 3 minus I sin n pi by 3. ఎందుకంటే ఈ రెండు కాంప్లెక్స్ రూట్స్ కదా, ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటే సేమ్ ఇట్నే కదా, ఇంతకుముందు మనం చేసాం. Let this is equation number 2. Okay, now alpha power n plus beta power n కదా వాడు అడుగుతుండు. సో యాడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఈ రెండింటిని కదా యాడ్ చేస్తున్నాం, ఈ రెండిట్లో కామన్ గా 2 power n కామన్ దిద్దాం, అప్పుడు దిస్ ప్లస్ ఈ బ్రాకెట్ లో ఉన్నది రాస్తే అయిపోతుంది. దట్ ఈస్ వాట్ cos n pi by 3 I sin n pi by 3, ఇక్కడ cos n pi by 3 minus I sin n pi by 3, this one and this one cancel. Any times on the cos, so that is 2 power n into 2 times of cos n pi by 3. 2 power ఎంత, మళ్ళీ బేసెస్ ఏం కాబట్టి పవర్స్ ఏం చేయాలి
యాడ్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 power n plus 1 into cos of n pi by 3. వర్ధన వచ్చిందా చూడండి. మీరు మొత్తం సేమ్ క్వశ్చన్లు చేస్తున్నాం మనం, ఎక్కడ వేరే క్వశ్చన్ చేయట్లే. ఈ మోడల్ క్వశ్చన్స్ అయిపోగానే వీడియో ఆపేస్తా, నెక్స్ట్ మోడల్ మానప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో ఐ థింక్ దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ వాట్ 5. సో క్వశ్చన్ నెంబర్ 6 నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, అవి మీరు హోంవర్క్ చేసుకోండి. లైక్ క్వశ్చన్ నెంబర్ 6 అని పెట్టుకుందాం మనము. అది ఏంటి సార్ అంటే చాలా ఈజీ, మీరు చేస్తారు. అది ఏంటి క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైండ్ వాల్యూస్ అంట, వెరీ షార్ట్కి రావచ్చు. ఏంటి ఫస్ట్ క్వశ్చన్, 1 plus i√3 whole power 3. 1 plus i√3 whole power 3. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 1 minus i whole power 8. 1 minus i whole power 8. థర్డ్ క్వశ్చన్ ఏంటి, 1 plus i whole power 16. 1 plus i whole power 16. ఒక్కటి చెప్తే మీకు అర్థమైపోతుంది, ఓ ఇంతేనా అనుకుంటాం. ఫోర్త్ ఏంటి, √3/2 plus i√3/2. √3/2 plus i/2, సారీ, i/2 whole power 5 minus √3/2 minus i/2 whole power 5 వాల్యూ ఎంత. ఇవి 4 క్వశ్చన్లు ఇచ్చాడు, ఒక బిట్గా కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా చూడండి, అన్నీ ఒకటే మోడల్. ఏం చేయాలి మనము, ఫోర్త్ క్వశ్చన్ చెప్తుంది అండి మీకు, ఇంకా 2 వస్తున్నాయి కదా. ఫస్ట్ √3/2 plus i√3/2 అంటే i into 1/2 కదా, హోల్ పవర్ 5 కదా, ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటున్నాను నేను. విచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 1/2 వచ్చేలాగా, ఇంతకుముందు క్వశ్చన్ అదే, √3/2 1/2 వచ్చేలాగా కాస్కు సైన్కు ఉన్న యాంగిల్ ఏంటి, సేమ్ యాంగిల్ రావాలి కాబట్టి ఇది కాస్ట్లో ఎంతకు వస్తుంది, 30కి వస్తుంది. ఇది సైన్లో 30కి వస్తుంది, 30కి వస్తుంది, 30 సేమ్ ఉండాలి కదా. సో విచ్ ఈస్ cos 30 plus i sin 30 హోల్ పవర్ ఎంత. సో బై డిమోస్ థీరం, సో 5 మల్టిప్లై అవుతుంది కదా, cos 5 3 150 plus i sin 150 విచ్ ఈజ్ ఈక్వల్ టు cos 150 వాల్యూ ఎంత, 90 plus 60 అంటే మైనస్ sin 60. sin 150 వాల్యూ ఎంత, 90 plus 60, కానీ సెకండ్ క్వాడ్రంట్లో ప్లస్సే. i cos 60, ఓకేనా. 90 ప్లస్ కాబట్టి కాస్ సైన్ అయితే సైన్ కాస్ అవుతుంది. ఇది ఓన్లీ దీని వాల్యూ, దీన్ని కూడా కావాలి కదరా. √3/2 minus i/2 whole power 5 వాల్యూ విల్ బికమ్, దీనికైతే సేమ్ ఇదే cos 30 కాబట్టి cos 150 వస్తుంది కాబట్టి ఇక్కడ నీకు మైనస్ sin 60 సేమ్ వస్తుంది, మైనస్ sin 60. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ i cos 60 వస్తుందిగా, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. ఈ రెండింటిని ఏం చేయమంటాడు ఇప్పుడు వాడు, యాడ్ చేయమంటాడు. యాడ్ చేసి ఈ రెండు ఏమైతే సబ్ట్రాక్షన్ చేయమంటాడు. అప్పుడు ఈ రెండు ఏమైతే సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందిరా, ఇది కరెక్టే మైనస్, ఇది మైనస్. సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఏమవుతుంది అంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అప్పుడు రియల్ క్యాన్సిల్ అవుతుంది, ఇమాజినరీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒకసారి సబ్ట్రాక్షన్ చేస్తున్నా, √3/2 plus 1 i/2 whole power i 5 minus √3/2 minus i/2 whole power 5 which is equal to this minus this అంటే ఫస్ట్ ఇది రాద్దాం, మైనస్ sin 60 ప్లస్ i cos 60, మైనస్ కాబట్టి ప్లస్ sin 60, మైనస్ కాబట్టి ప్లస్ i cos 60. సో ఈ రెండు ఏమైనాయి, సో cos 60 వాల్యూ ఎంత, 2 టైమ్స్ వచ్చిందిగా, 2i cos 60, cos 60 వాల్యూ ఎంతరా, 1/2 ఎంత, ఇది రెండు ఆన్సర్ ఎంత i. సో దిస్ ఇస్ ద వాల్యూ. ఇది ఒకటి పెద్దది, ఇవన్నీ చిన్నవి, ఓన్లీ ఒక పార్ట్లో అయిపోతాయి, ఒక పార్ట్లో అయిపోతాయి. ఇది ఆల్రెడీ చాలా ఈజీ కూడా, ఇది మనం చేసాం, ఇది మనం చేసాం, అర్థమైందా. దానికి పవర్లో n/2 లేవు కాబట్టి మనకు వాల్యూస్ వస్తాయి, అదే n ఉంటే మనకు nలలో ఆన్సర్లు ఇందాక రాలే అలా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ కన్సిడర్ క్వశ్చన్ నెంబర్ 6 అనుకున్నాం నేను. నౌ క్వశ్చన్ నెంబర్, ఈ మోడల్లో ఇంకా ఉన్నాయా, ఇంకా రెండు ఉన్నాయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 7,
ఏంటి క్వశ్చన్ నెంబర్ 7? n is a positive integer. N is a positive integer. Then show that. So listen. P plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n is equal to p square plus q square 2 times of p square plus q square whole power 1 by 2n into cos of 1 by n tan inverse q by p. ఓరి నాయనో ఇదేందిరా బాబు ఇంత డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటున్నావారా విష్ణు? నువ్వు మంచిగా వింటున్నావురా, గుడ్ రెస్పాండ్, గుడ్. నువ్వు కొంచెం నిద్రపోతున్నట్టున్నావు లేదుగా. సో ఏ క్వశ్చన్ అయినా ఒకటే ప్రాసెస్, p ప్లస్ ఐక్యూ కావచ్చు, i ప్లస్ 1 ప్లస్ ఐ కావచ్చు, 1 ప్లస్ 2i కావచ్చు, 1 మైనస్ √3i కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాసెస్ మాత్రం ఒకటే ఫాలో అయిపోండి, మీకు ఆన్సర్లు వస్తాయి. సో దేనికి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పీక్యూలు ఏబీసీలు ఏదన్నా ఎన్నున్నా ఏదన్నా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1 బై అంటే ముందు p ప్లస్ ఐక్యూని దేంతో నేను మల్టిప్లై డివైడ్ చేయాలనో గుర్తుపెట్టుకోండి. ఇది a ప్లస్ ఐబి అనుకోండి. √a² ప్లస్ b² తో మల్టిప్లై డివైడ్ చేయాలని చెప్పాను కదా. ఐ థింక్ పార్ట్ నెంబర్ 1 నాట్ 2 పార్ట్ నెంబర్ 1 చూడు ఫస్ట్ వీడియోలో. a ప్లస్ ఐబి అంటే ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు, అక్కడ p ప్లస్ ఐక్యూ అని ఇచ్చాడు. వాడు దేంతో మల్టిప్లై డివైడ్ చేయాలి? √రియల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్ తోనే కదా కాంప్లెక్స్ నెంబర్ మార్చాలంటే. సేమ్ అదే చేయండి మీరు, అసలు ఏం మార్చొద్దు. నీకు తెలిసిన ప్రాసెసే చేయి, నువ్వు ఆన్సర్ వస్తుందా రాదా చూద్దాం. సో చూద్దాం, ఇక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √p² ప్లస్ q² బై √p² ప్లస్ q² ఇంటూ p ప్లస్ ఐక్యూ. మళ్ళీ ఇవి రెండు క్యాన్సిల్ చేసి ఇదే మీద మిగిలిపోయేది, అందుకే దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే న్యూమరేటర్ని ఏమి చేయొద్దు, డినామినేటర్ మాత్రం సపరేట్గా రాయాలి. p బై √p² ప్లస్ q² ప్లస్ i ఇంటూ q బై √p² ప్లస్ q². ఎనీ డౌట్? అండ్ తర్వాత నాకు తెలిసిన ఐ నో ద ప్రాసెస్ వాట్, కన్సిడర్ దిస్ ఈజ్ కాస్ అండ్ దిస్ ఈజ్ కాస్ సైన్, ఎందుకంటే కాస్ ఎప్పుడు రియల్, సైన్ ఎప్పుడు ఇమాజినరీ కాబట్టి. ఓకేనా? ఓకేనా? సో నౌ కన్సిడర్ cos alpha is equal to p by √p² plus q². Sin alpha is equal to q by √p² plus q². Then and ఇది కూడా r ఈక్వల్ టు √p² plus q². అప్పుడు మనకు పోలార్ ఫామ్ వస్తుంది. ఓకేనా? సరే, కాస్ వచ్చింది, సైన్ వచ్చింది కదా. వాట్ అబౌట్ టాన్ ఆల్ఫా? ఎందుకంటే ఆన్సర్లో టాన్ అనేది కనబడుతుంది. సో వాట్ అబౌట్ టాన్ ఆల్ఫా? దిస్ ఇస్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కదరా. అంటే దిస్ బై దిస్ అంటే డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయితే q బై p. మళ్ళీ ఇది రాసి క్యాన్సిల్ చేసి అట్లా చేయొద్దు, సెకండ్ ఇయర్కి వచ్చాం కదా మనం. దెన్ దిస్ ఈస్ టాన్ ఆల్ఫా. వాట్ అబౌట్ ఆల్ఫా? టాన్ ఇన్వర్స్ q బై p. దీన్ని పక్కకు పెట్టేసేయండి. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ p ప్లస్ ఐక్యూ బదులు ఇక్కడ నేను r అని రాసుకుంటున్నా, ఇవి అనుకున్నా కదా. అండ్ దీన్ని కాస్ ఆల్ఫా అనుకున్నానుగా. అండ్ దీన్ని ఐ సైన్ ఆల్ఫా అనుకుంటున్నా. ఎనీ డౌట్ రా? దెన్ వాట్ అబౌట్ p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఎంత అడుగుతుండో? 1 by n, విచ్ ఈస్ r పవర్ 1 by n. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ కూడా 1 by n. నౌ డిఎంటి నుంచి ఏం రాసుకోవచ్చు? r పవర్ 1 by n కాస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ 1 by n అంటే ఆల్ఫా బై n, ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై n. ఎనీ డౌట్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఆల్ఫాకి 1 by n మల్టిప్లై చేయాలిగా ఇట్లా, అప్పుడు ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా బై n అవుతుంది కదా. అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఆల్ఫా బై n రాశాను నేను. అర్థమైందా? సో దిస్ ఈస్ p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1 by n. సిమిలర్లీ నేనేం చెప్పా? p మైనస్ ఐక్యూ రాసుకోవచ్చుగా. r పవర్ 1 by n కాస్ ఆఫ్ ఆల్ఫా బై n ప్లస్ నాట్ ప్లస్ మైనస్ కదా ఇక్కడ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా బై n ఈక్వేషన్ నెంబర్ 2. కానీ ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు వాడు? యాడింగ్. సో ఐమ్ రైటింగ్, p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1 by n ప్లస్
p minus I q whole power 1 by n is equal to, we can take r power 1 by n కామన్ కదా, సో బ్రాకెట్లో ఈ 4 రాసేయాలి కదా, సో దట్ ఈస్ cos alpha by n I sin alpha by n cos alpha by n minus I sin alpha by n ఈ రెండు 2 times కాబట్టి which is equal to r power 1 by n into 2 times of cos of alpha by n. ఇది ప్రూఫ్ కాదు, ఇంకా రావాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు r అంటే ఏంటి, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ రూట్ కూడా ఉందిగా, అంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/2 రూట్ అంటే. కానీ పవర్లో మళ్ళీ 1/n ఉంది కదరా, ఇగో ఉందా లేదా 1/n, తర్వాత ఇంటూ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా బై ఎన్. ఆల్ఫా అంటే ఏంటి, సో ఫస్ట్ 1/n రాసి tan ఇన్వర్స్ q/p. ఇప్పుడు చిన్న పోనీ ఇగో విచ్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ హోల్ పవర్ 1/n 1/2 1/2n 1/2n. ముందేముంది నెంబర్, ఇగో 2 ఇక్కడ కూడా ఉంది. తర్వాత కాస్ ఆఫ్ ఏముంది 1/n, సేమ్ ఇగో ఇక్కడ కూడా ఉంది 1/n tan inverse of q/p, hence proved. Any doubt? ప్రతి క్వశ్చన్ ఒకటే మోడల్లో ఉంది, ఇంకొక క్వశ్చన్ అయితే ఈ మోడల్ క్వశ్చన్స్ అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ మంచిగా సాల్వ్ చేయండి, నేర్చుకోండి, ఏవో ఒక 2 రాసి వెళ్ళిపోవచ్చు. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ క్లాస్, నాట్ ఫర్ డిమోస్ థీరం, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ మోడల్లో, మిగతా కూడా ఇదే సిమిలర్ మోడల్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏంటది అంటే షో దట్ వన్ వాల్యూ ఆఫ్, క్వశ్చన్ నెంబర్ 8, షో దట్ 1 ప్లస్ సైన్ π/8, మొన్న ఇదే వచ్చింది అనుకుంటా ఎగ్జామ్లో, ప్లస్ I cos π/8 మైనస్ I cos π/8 హోల్ పవర్ ఐ థింక్ 8/3 is equal to -1 అని చూపించాలి. ఓకే, సో జాగ్రత్త వినండి క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇంటర్నల్గా బాగా వర్క్ చేస్తాం మనం, పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. అర్థం చేసుకుంటే ఒక 5 స్టెప్స్లో అయిపోతుంది, చేసుకోకపోతే పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో మనకు ఒక రాంగ్ అనిపిస్తుంది. ఏంటంటే అది, దట్ ఈస్ జస్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఏంటంటే అది చూడండి, 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ I cos టీటా. ఇమాజినరీకి ఎప్పుడు ఉండాల్సింది సైన్, కానీ ఎంత ఉంది, కాస్ ఉంది. రియల్ ఎప్పుడు కాస్ ఉండాలి, కానీ ఏముంది, అయినా మనకు ట్రిగ్నోమెట్రీ ఉందిగా, ఏదైనా కన్వర్ట్ చేసుకో ట్రిగ్నోమెట్రీలో. నాకు ఇక్కడ కాస్ కావాలి, ఇక్కడ సైన్ కావాలి. ఎస్, వి హావ్ ఎ బిగ్ బుక్ ట్రిగ్నోమెట్రీ. సైన్ టీటాని కాస్లో రాయాలంటే కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, కాస్ టీటాని సైన్లో రాయాలంటే భయమే లేదు 90 మైనస్ టీటా ఉంది కదా మన దగ్గర. సొల్యూషన్లో LHSలో డైరెక్ట్గా నేను మారుస్తున్నా, 1 ప్లస్ సైన్ని నేను కాస్ రాస్తున్నా, కానీ కాస్ టీటా రాయద్దు, డైరెక్ట్గా 90 మైనస్ టీటా రాయద్దు. సో కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే π/8 కదా, ఇక్కడ ప్లస్ I కాస్ ఉంది, మళ్ళీ సైన్ రాసుకుంటాను నేను, సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా, అంటే సైన్ టీటా కాస్ 90 మైనస్ టీటా రాసుకోవచ్చు, సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా సైన్ 90 మైనస్ టీటా రాసుకోవచ్చు. సేమ్ డినామినేటర్ అదే కదా, 1 ప్లస్ కాస్ 90 మైనస్ టీటా సైన్ 90 మైనస్ టీటా హోల్ పవర్ ఎంత ఉంది, 8/3 ఉంది. π/2 మైనస్ π/8 అంటే ఎంత, సింప్లిఫై చేయండి. π/2 మైనస్ π/8 ఎల్సిఎం చేయండి. 8π మైనస్ 2π ఎంత, 6π, బై 8 2 16 అంటే ఎంత, 2 3 2 8 ఎంత వస్తుంది, 3π/18 వస్తుంది. సో వీ కెన్ రైట్ దీని ప్లేస్లో 3π/8 రాయొచ్చుగా. ఇంకొక స్టెప్ అది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఆఫ్ 3π/8 ప్లస్ I సైన్ ఆఫ్ 3π/8 బై 1 ప్లస్ కాస్ ఆఫ్ 3π/8 మైనస్ I సైన్ ఆఫ్ 3π/8 హోల్ పవర్ 8/3. చాలా మంది ఏం చేస్తారంటే ముందు డినామినేటర్ కనుక్కొని తర్వాత మైనస్ పెట్టేసి 2 యాడ్ చేసి తర్వాత పవర్ రాస్తారు. నేనేమో డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది మొత్తం టీటా అనుకోండిరా, 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ I సైన్ టీటా ఫామ్లో లేదు,
మనం చేసాం ఇందాక. ఇదిగో 1 + cos θ + I sin θ. ఇక్కడ ప్లస్లో ఉంటే అక్కడ డినామినేటర్ ఉన్నాయి అంతే. అప్పుడు ఏం చేసాం మనం, దీన్ని మార్చుకున్నాం కదా ఫార్ములాస్, ఇవి నాలుగు ఫార్ములాస్ యూజ్ చేసి. ఇప్పుడు అదే చేయబోతున్నాం మనం. సో ఇక్కడ ఎట్లాగో ఇదే వీడియోలో నేను అక్కడ ఇచ్చాను కాబట్టి మళ్ళీ నేను రాయట్లేదు, కావాలంటే మీరు రాసుకోండి. సరే రాస్తా తీయండి. ఏంటది, 1 + cos θ = 2 cos² θ/2 అండ్ sin θ = 2 sin θ/2 cos θ/2. రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ వాడుతున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 + cos θ అంటే 2 cos² θ/2 అంటే 3π/8/2. 3π/8/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3π/8/2 అనేది ఏమైందంటే 2/1 1/2 అవుతుంది కాబట్టి 3π/8 × 1/2 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3π/8 ఎంత 16. సో ఇక్కడ ఏం రాయొచ్చు, 3π/16 ప్లస్ I × sin θ 2 sin θ/2 3π/16 cos θ/2 3π/16. ఎనీ డౌట్ రా బై సేమ్ డినామినేటర్ కదా, 2 cos² 3π/16 minus I × 2 sin 3π/16 cos 3π/16 హోల్ పవర్ ఎంత ఉందిరా 8/3. ఇప్పుడు ఇందులో మనం ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు అండ్ ఒక కాస్ కూడా కామన్ తీయచ్చు. సేమ్ డినామినేటర్ లో 2 కామన్ తీయచ్చు, ఒక కాస్ కామన్ తీయచ్చు. టేకింగ్ 2 cos 3π/16 ఫ్రమ్ న్యూమరేటర్, రిమైనింగ్ ఇంకొక cos 3π/16 ఉంటుందిగా, ఇందులో ఇంకొకటి ఉంటుంది అండ్ ప్లస్ I ఉంటుంది, ఇందులో సైన్ ఉంటుందిగా, sin 3π/16 బై ఇక్కడ కూడా 2 cos 3π/16 కామన్ తీస్తే cos 3π/16 మైనస్ I sin 3π/16 కదా, అంతేనా. హోల్ పవర్ ఎంతరా 8/3. ఈ రెండు క్యాన్సిల్ చేసి మిగిలింది చూడండి, cos θ + I sin θ, cos θ - I sin θ. సో డిమోస్ థీరం అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక్కటి రాస్తున్నా చూడండి, కాస్ ఈ 8/3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదరా, 8/3 × 3π/16. ఎనీ డౌట్, ఎందుకంటే n మల్టిప్లై కావాలి కదా, సేమ్ అలాగే సేమ్ ప్లస్ I sin 8/3 × 3π/16 బై డినామినేటర్ కూడా సేమ్ కాకపోతే మైనస్ ఉంది, cos 8/3 × 3π/16 మైనస్ I sin 8/3 × 3π/16. సో ఇంకా నీకు పవర్ లేదు. ఇప్పుడు ఏమైంది నీకు 3 3 3 3 3 3 3 3 8 1 జా 8 2 జా, ఇక్కడ 2 వస్తుంది, 8 2 జా 8 2 జా క్యాన్సిల్ అండ్ ఇక్కడ కూడా 8 1 జా 8 2 జా క్యాన్సిల్, ఇక్కడ కూడా 8 1 జా 8 2 జా క్యాన్సిల్, 8 1 జా 8 2 జా క్యాన్సిల్. సో మిగిలేదు ఏంటి ఇక్కడ రాస్తున్నా చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos ఆఫ్ π/2 మిగిలిపోతుంది, ఇక π/2 8 పోయింది, 2 times 3 3 కూడా పోయింది, ఓన్లీ π/2 మిగిలిపోయింది. అంటే అన్నిట్లో π/2 ఏగా, cos π/2 ప్లస్ I sin π/2 బై cos π/2 మైనస్ I sin π/2. ఎనీ డౌట్ లేదు, ఇవన్నీ ఫార్ములాస్. సో వాట్ ఈస్ cos 90? 0 అండ్ ప్లస్ I sin 90 1 cos 90 sin 90 which is equal to I 1 ja I by minus I 1 by minus 1 which is equal to hence proved. This is the solution. Understand? ఈ 8 క్వశ్చన్లు మీకు ఈరోజు వర్క్. నెక్స్ట్ వీడియోలో మాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా, అప్పుడు డిమోస్ థీరం కూడా అయిపోతుంది. డిమోస్ థీరంలో లాంగ్ ఆన్సర్లో ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్లో మీకు అన్ని ఇచ్చేసినట్టే మ్యాక్సిమం. ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి లాంగ్ ఆన్సర్ మోడల్, మిగతా వెరీ షార్ట్, ఒక 2 క్వశ్చన్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మిగతా అన్ని వెరీ షార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిమోస్ థీరం. ఒకటే ఫార్ములా మీద వెళ్తుంది చూడండి మొత్తం, రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కొన్ని. ఓకే, మ్యాక్సిమం ఐ కెన్ కంప్లీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియో పెద్దగా అనిపించినా ఏం కాదు, ప్రశాంతంగా టైం పెట్టుకొని మంచిగా చూడండి, మంచిగా నోట్స్ రాసుకోండి, ఆ రాసుకున్న నోట్స్ను ఫాలో అయిపోండి, ప్రాక్టీస్ చేయండి. పెద్దగా ఉన్నది అని చెప్పేసి స్కిప్ చేయండి,
ఎందుకంటే మనకు ఒకేసారి నేర్చుకుంటే మంచిగా వస్తుంటుంది 1 by 1 సేమ్ మోడల్ కాబట్టి. ఓకే, దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ లెంతీ వీడియోస్. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. Wait for next video.